నమ్మిన బంటు. కర్పూర ద్వీపరాజు కొలువులో దూరదర్శి అనే నమ్మకమైన మంత్రి ఉండేవాడు. అతని సహాయంతో రాజు అనేక సంవత్సరాలు చక్కగా రాజ్యం పాలించాడు. ఆయన ఒక రోజున మంత్రిని దగ్గరికి పిలిచి, దూరదర్శి, నాకు కాలం సమీపించింది కనుక రాజ్యభారం అంతా నీ చేతుల్లో పెడుతున్నాను. నా ప్రేమకు ఆలవాలమైన చిన్నారి రూపధరుణ్ణి కూడా నీకే అప్పగిస్తున్నాను. ఎలా చూసుకుంటావో అన్నాడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కుర్రవానిని ఇష్టం వచ్చినట్టల్లా మసల్ని, కాని తూర్పు వైపున చిట్ట చివర గది మటుకు ప్రవేశించినట్లయితే తీరని కష్టాలకు పాల్పడవలసి వస్తుంది అని హెచ్చరిక చేశాడు. తప్పక మీ మాట నెరవేరుస్తా అని దూరదర్శి వాగ్దానం చేయగా రాజు నిశ్చింతంగా దేహయాత్ర చాలించాడు. రూపధరుడు పెద్దవాడవుతున్న కొద్దీ దూరదర్శి క్రమంగా అతనికి రాజ్యం హస్తగతం చేసాగాడు. కీలకాలన్నీ విప్పి చెప్పాడు. కోట యావత్తూ అప్పగించాడు. కాని తూర్పు వైపున చిట్ట చివరి గది తాళాలు మటుకు ఎన్నడూ తీయలేదు. అతడు బిగబట్టిన కొద్దీ రూపధరునికి ఆ గదే చూడాలని ఆరాటం ఎక్కువ కాజొచ్చింది. రూపధరుడు పట్టుపట్టగా మంత్రి ఇక కాదంటానికి వీల్లేకపోయింది. దూరదర్శి గది తలుపులు తెరిచాడు. త్రిలోక సుందరి అయిన ఒక చక్కదనాల చిన్నదాని పటం ఎదుట కనిపించింది. అది చూస్తేనే రూపధరుడు సోలిపోయాడు. కొంతసేపటికి తేరుకొని, ఈ సుందరి ఎవరు? ఇటువంటి కన్య నిజంగా భూలోకమందు ఉన్నదా? నిజంగానే ఉన్నట్లయితే ఈమెను పెళ్లాడని జన్మ ఒక జన్మ అంటూ ఆమె చరిత్ర చెప్పమని కూర్చున్నాడు. ఇంత జరిగిన తరువాత ఇక దాచి ప్రయోజనం ఏమున్నది? ఇందువల్ల చిక్కులు రానున్నవి కదా అని చెప్పాడు ప్రభు. కాని కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా రూపధరునికి ఎట్టి ప్రమాదము రాకుండా చూస్తాను అని మనసు దృఢపరుచుకొని ఆ సుందరి గురించి ఇలా చెప్పాడు. రూపధర, ఈమె హేమరాజు పుత్రి స్వర్ణలత. ఈమె నివసించే కోటంతా బంగారమే. కోట లోపల గల సమస్తమైన వస్తు సామాగ్రులు బంగారమే. ఆమెకు బంగారం అంటే ఎంతో ప్రీతి. ఈ విషయంలో తృప్తిపరిస్తే ఆమె నిన్ను వరించవచ్చు అని రహస్యం వెల్లడించాడు. రూపధరుడు ఉప్పొంగిపోయాడు. తక్షణమే ఖజానాలోని బంగారం అంతా పైకి తీయించారు. రాజ్యంలో నిపుణులైన పని వాళ్ళందరినూ పిలిపించాడు. ఆ బంగారంతో కని విని ఎరుగని అపురూప కానుకలు తయారు చేయించారు. ఒక పెద్ద ఓడ నిండా వాటిని నింపుకొని రాజు, మంత్రి, వర్తకుల వేషంలో బయలుదేరారు. హేమరాజ్యం చేరుకోగానే దూరదర్శి కొన్ని కానుకలు మచ్చిక చేత పట్టుకొని రాజపుత్రి మందిరానికి వెళ్ళాడు. ఇవి చూచి ఆమె తన్మయురాలైపోయింది. దూరదర్శి అమ్మా, మా వద్ద గల రకాలు ఇన్ని అన్ని అని నోటి మాటలతో చెప్పవలనేవి కాదు. మీరు ఓడ వద్దకు వచ్చి చూసుకోవచ్చు అని చెప్పాడు. కానుకల పైనుండే సరదా కొద్దీ ఆమె ఒక్కసారి చూచి ఇప్పుడే తిరిగి వచ్చేద్దా అనుకొని పిట్టకు తెలియకుండా అతని వెంట బయలుదేరింది. స్వర్ణలత ఓడ యొక్క సరుకు చూడనారంభించింది. చూడటం ఏమిటి, ఆ అపురూపాలను తిలకిస్తూ పరవశురాలైపోయింది. ఇది కనిపెట్టి రూపధరుడు ఓడ లంగరు విప్పేసి తెరచాపలను ఎత్తేమన్నాడు. అలా చేసేసరికి ఓడ శరవేగంతో పోసాగింది. కావాల్సిన కానుకలు ఎంచుకొని స్వర్ణలత ఇక మరలిపోదాం అనుకునేసరికి అప్పటికప్పుడే ఓడ నడి సముద్రంలో ఉన్నదాయి. ఆమె ఏం చేయగలదు? పాపం, ఏదో మోసం జరిగిందని పట్టరాని దుఃఖంతో ఓడ నుండి సముద్రంలోకి ఉరకబోయింది. అప్పుడు రూపధరుడు ఆమెను చేరదీసుకొని బుజ్జగించి తను ఫలానా అని తెలియజెప్పాడు. తన కోటలో ఆమె పట్టం చూడటం దగ్గర నుంచి అప్పటి వరకు జరిగిన కథంతా వివరించేసరికి స్వర్ణలత స్థిమితపడి చాలా సంతోషించింది. ఈ విధంగా రూపధరుడు ఆమెను సముదాయిస్తూ ఉండగా అక్కడ దూరదర్శి ఎదుట 3 పిట్టలు వచ్చి వాలి మానవ భాషలో ఇలా మాట్లాడుకోసాయి. అక్క, ఈ రాజకుమారుడు కష్టపడి స్వర్ణలతను తెచ్చుకున్నాడే కాని ఆమె అతనికి దక్కే వరకు నమ్మకం లేదు. ఏమంటే ఓడ తీరం చేరుకోగానే ఒక అందమైన పంచకళ్యాణి తయారుగా ఉంటుంది. అది ఎక్కి స్వారీ చేద్దామని రాజకుమారునికి బుద్ధి పుడుతుంది. ఎక్కి ఎక్కటంతోనే ఆ గుర్రం అతన్ని ఎక్కడికో తీసుకుపోతుంది. అందుచేత అతనికి రాజపుత్రితో ఎడబాటు కలగబోతోంది అని చెప్పింది. మరి ఈ అపాయం తప్పించుకునే దారి లేదా అని రెండో పక్షి అడిగింది. లేకేమి, ఆ గుర్రం జీన్లో ఉండే బాకు తీసి డొక్కల్లో ఒక్కపోటు పొడిస్తే అది చచ్చూరుకుంటుంది అన్నది. అయితే ఈ కీలకం రాజపుత్రిని చెవిన వేస్తే తగు జాగ్రత్తల్లో ఉండవచ్చు కదా అన్నది రెండో పక్షి. అందుకు మళ్ళీ మొదటి పక్షి, అక్కడే ఉన్నది చిక్కు. ఈ రహస్యం అతనికి ఎవరు వెల్లడిస్తారో వాళ్ళ పాదం నుండి నడుం వరకు శిలగా మారిపోతారు సుమా అని బదులు చెప్పి ఊరుకున్నది. అంతటి రెండో పక్షి, చెల్లి, నీవు చెప్పిన గండం ఎలా అయినా తప్పించుకొని రాజపుత్రుడు బయటపడవచ్చు. కానీ నాకు తెలిసిన ప్రమాదం ఒకటి ఉన్నది. వీరు కోట చేరుకోగానే ఒక గదిలో ఆకర్షణీయమైన మధుపర్కాలు కంటపడతాయి. వాటిని ఒంటిపైన వేసుకునే సరికల్లా రక్తమాంసాలు హరించిపోయి అస్థిపంజరం మటుకు మిగులుతుంది అని చెప్పింది. దీనికి విరుగుడు లేదా
అని మొదటి పక్షి ప్రశ్నించగా, లేకేమి, దాన్ని వెంటనే అగ్గిలో పడివేసి బుగ్గి చేసి వేయాలి. అయితే ఈ రహస్యం వెల్లడించిన వాళ్ళు నడుము నుండి గుండె వరకు శిలైపోతారు కనుక దీన్ని రాజపుత్రుడు తెలుసుకొని జాగ్రత్త పడే మార్గం లేదు కదా అని విచారిస్తున్నాను అన్నది. అప్పుడు మూడో పక్షి, చెల్లెల్లారా, ఏ విధం చేతనైనా రూపధరుడు మొదటి 2 ఆపదల నుండి తప్పించుకోవచ్చు. వీటిని మించి నాకు తెలిసిన గొప్ప గండం ఒకటి ఉన్నది అనేసరికల్లా అది ఏమిటో చెప్పమని తక్కిన పక్షులు వేగిరిపెట్టి. అందుకు మూడో పక్షి, రూపధరుడికి స్వర్ణలతకు వివాహం జరుగుతుంది. నిండు దర్బార్లో పాట కచేరీ జరుగుతూ ఉండగా రాజపుత్రి ముఖం పారిపోయి ఆమె పడిపోతుంది. అప్పుడు ఎవరైనా ఆమెను లేవదీసి ముద్దు పెట్టుకోవాలి, లేకపోతే ఆమె చనిపోతుంది. అయితే ఈ బొగట రాజపుత్రునికి తెలియడానికి వీల్లేదు. చెప్పిన వాళ్ళ పాదం నుండి శిరస్సు వరకు శిలగా మారిపోతారు అంటూ వివరించింది. ఇలా సంభాషించుకుని ఆ పక్షులు ఎగిరిపోయినాయి. ఇదంతా శ్రద్ధగా విని దూరదర్శి మనసులో పెట్టుకున్నాడు. అన్నట్లుగానే ఓడ తీరం చేరుకునేసరికల్లా ఒక వన్నెల చిన్నెల పంచకళ్యాణి గట్టు మీద సిద్ధంగా ఉంది. సరదా కొద్దీ రూపధరుడు దాన్ని ఎక్కబోయాడు. అప్పుడు రహస్యమెరిగిన దూరదర్శి ముందు గురికి దాని జీనులో ఉండే బాకు దూసి డొక్కలో పొడిచాడు. దెబ్బతో గిలగిలా తన్నుకుంటూ పంచకళ్యాణి నేలను కులింది. అంతగా తను మక్కువ పడిన ఆ గుర్రాన్ని మంత్రి పొడిచివేయటం రూపధరునికి కష్టమే అనిపించింది. అయినా తన మంచి కోసమే ఇలా చేస్తుంటాడేమో అని నమ్మకంతో ఊరుకున్నాడు. ఈ గండం గడిచిన తర్వాత కోట చేరుకున్నారు. రెండో పక్షి చెప్పినట్లుగానే సరిగ్గా ఒక గదిలో ఆకర్షణీయమైన మధుపర్కం కనిపించింది. దాన్ని తీసి రూపధరుడు ధరించబోయాడు. కానీ అతని వెంబడే ఉండి కనిపెడుతూ ఉన్న దూరదర్శి గభీమన్ చేతిలోని మధుపర్కం లాక్కొని హోమగుండంలో పడివేశాడు. అది చొరచురా మండి పిడికెడు బుగ్గే ఊరుకుంది. ఈ అపశకునపు పనికి రూపధరుడు చాలా నొచ్చుకున్నాడు. కానీ దూరదర్శి మీద నమ్మకంతో ఏమీ అనలేదు. మూడో పక్షి చెప్పినట్లుగా రూపధరుడికి స్వర్ణలతకు వైభవంగా వివాహం జరిగింది. పెళ్లికి గొప్ప పాట కచేరీ ఏర్పాటు చేశారు. దర్బార్లో అందరి దృష్టి కచేరీ వైపు ఉన్నది. కానీ దూరదర్శి దృష్టి మటుకు రాజపుత్రిపైనే ఉన్నది. కచేరీ జరుగుతూ ఉండగా స్వర్ణలత ఆకస్మికంగా పడిపోయింది. ఆమె ముఖం పాలిపోవటం ఒక్క దూరదర్శికే తెలుసు. అతడు వెంటనే ఆమెను లేవదీసి ముద్దు పెట్టుకున్నాడు. ఆమెకు తిరిగి ఊపిరి వచ్చింది. ఈ విడ్డూరం రూపధరునికి దుస్సాహమైంది. మారు ఆలోచన లేకుండా దూరదర్శిని ఉరితీయమని ఆజ్ఞాపించాడు. ఉరితీసే ముందు దూరదర్శి పక్షులు చెప్పిన వైనాలన్నీ వెల్లడించాడు. చివరి మాట చెప్పడం పూర్తయ్యేసరికల్లా అతడు నించున్న పాటున శిలా విగ్రహంగా మారిపోయాడు. ఇటువంటి మంత్రిని పోగొట్టుకున్నందుకు రూపధరుడు దుఃఖానికి అంతులేకపోయింది. ఆ విగ్రహాన్ని తన పడక గదిలో స్థాపించి ఏనాటికైనా శాప విముక్తి కలిగి నా దూరదర్శి మళ్ళీ నాకు దక్కుతాడా అంటూ విలపించసాగాడు. కొంతకాలానికి ఒక రోజున మునపటి 3 పక్షులు వచ్చి శిలా విగ్రహం పైన వాలినాయి. వాటిలో అవి మానవ భాషలో ఇలా చెప్పుకున్నాయి: నిజమైన అభిమానమే ఉంటే రాజు తనకు ప్రియమైన వస్తువును అర్పించగలిగితే మంత్రి బ్రతుకుతాడు అన్నది మొదటి పక్షి. ఆ వస్తువు ఏమిటి అని రెండో పక్షి అడిగేసరికి, కొడుకును బలి ఇచ్చి ఆ రక్తం విగ్రహానికి అభిషేకించాలి అన్నది మొదటి పక్షి. దగ్గరలోనే ఆటలాడుకుంటున్న తన ఒక్కగానొక్క కొడుకును విగ్రహం వద్దకు తీసుకొచ్చి రూపధరుడు కత్తి దూశాడు. అతడు ఖడ్గంతో వేయబోయేసరికల్లా ఎవరో అతని చేయి పట్టుకున్నట్లు అనిపించింది. తలపైకెత్తి చూడగా పక్షులు 3 లేవు. వాటి స్థానాన త్రిమూర్తులు నిలబడి ఉన్నారు. మరుక్షణంలో వారు అదృశ్యమైనారు. మామూలు రూపంలో మంత్రి దూరదర్శి తన చేయి పట్టుకొని ఉన్నాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.